ఏంటి గుండెలు ఆగిపోతుంది అంత గట్టి కొడితే ఆకుండా బాగా ఫలంగా పనిచేస్తాయి. ప్రభు నీకు సహాయం చేయనుగాక, కృప పొందుకుందుముగాక. హల్లెలూయా. ఇప్పుడు వినండక్క, ఇప్పుడు అభియ చనిపోయినాక ఆసా రాజు అయితే దేశమంతా ఏముందంట? ఇప్పుడు చెప్పండి అదే మాట, దేశమంతా నెమ్మది ఉందట. ఏమనుకోవద్దు, ఈ పూట మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 10 మంది మా ఇంట్లో ఉన్నారు పాస్టర్ గారు అన్న వాళ్ళ చేతులు చూపించండి. 10 మంది కొడలేరా? సరే. 4 అన్న మా ఇంట్లో ఉన్నారు పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరుండి చేతులు ఎత్తి చూపించండి. వామ్మో, 4 గోళ్ళు లేనిళ్ళుగా తయారైంది అక్కో. అప్పుడే పంపించేవాడు 2 నమ్మో. నీకు దేవుడు మంచి మనసు ఇచ్చును గాక. అక్క నేనే మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఏమనుకోవద్దు. దేశం అంటే ఎంత ఉంటుంది అమ్మా జనాభా? బడికి పోతారు కదా, మీరు చెప్పండి. సరే, ఎందుకు లేమాట చూస్తారు. మన దేశ జనాభా ఎంత? ఊరి నాయన ఏందమ్మా, ఎందుకు పంపిస్తుంది? పొద్దున్నే ఈ సాగు చేసి ఉతికల్లా పంపిస్తారుగా. మన దేశ జనాభా కూడా తెలియదా? మీరు బడికి పోయే వాళ్ళకి ముందే కూర్చున్నారు. నాకు మీరు అయిపోయేది అలా 140 కోట్లు దాటిపోయింది. ఏ దేశ జనాభా? మన భారతదేశం జనాభా. ఏమనుకోదక్క, దేశం అంటేనే కోట్లలో లక్షల్లో ఉంటారు కదా జనం. ఇప్పుడు ఆసా దేశం అంతా పరిపాలిస్తున్నప్పుడు ఏముందంట? అంటే లక్షల్లో కోట్ల ఉన్న జవాబుకు దేవుడు ఏమిచ్చాడు? నేనంటానక్క ఈ పూట మిమ్మల్ని అందరినీ, కనీసం నీ ఇంట్లో 10 మంది లేరే, ఏమి లేదు నీ ఇంట్లో నెమ్మది. కానీ ఆది దేశం అంతా ఏముందంట? తేడా ఏడుంది? దేవుళ్ళునా? ఆసా దేవుడు మన దేవుడే అన్న వీరా ఒకటే కదా. మరి ఎందుకని దేశానికి నెమ్మది ఇచ్చినాడు? తిప్పిచ్చే 2 చేతులకి 7 అంత మంది లేరు ఇంట్లో, ఎందుకు లేదు నెమ్మది? కారణం ఏంటి? ఏనాడన్నా ఆలోచించావా? పక్కింట్లో కరెంట్ లేకపోతే మాయో ఏంది, వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉంది, మన ఇంట్లో ఫీజు పోయిందా, వైరు తగ్గింది చూడయ్యా అంటావు. పక్కింట్లో కరెంట్లు ఉండి మన ఇంట్లో కరెంట్ లేకపోతే దానికి కారణం ఏందని వెతకవా? పక్కింట్లో పంపులో నీళ్ళు వచ్చి మన పంపుకు నీళ్ళు రాకపోతే ఊడిందా పగిలిందా చూడయ్యా నీళ్ళు అంటావా లేదా? కారణం ఏందని వెతుకుతావు. ఒక 1/2 కేజీ రైస్ గ్యాస్ మీద పెడితే తినడానికి సరిగ్గా సిద్ధపడకపోతే నీళ్లు తక్కువైందా, మంట తక్కువైనా, ఇసుడు తక్కువైనా అని ఆలోచించవా? ఏమో నాకు తెలిసి మీరు చూసి వండే తట్టే ఒక పట్ల అనరు అక్క. మీరు ఏమన్నా ఇంట్లో అన్నో వండుతారా? మరి ఏది మాట్లాడరు కత్తా? నాకు తెలిసి మీరు వండేవాళ్ళలాగా లేదు, వండించేవాళ్ళలాగా ఉన్నారు. మీకు వందనాలమ్మా. ఓహో, భలే వాళ్ళే. ఒక 1/2 కేజీ రైసు తినటానికి అనుకూలంగా సిద్ధపడకపోతేనే, పక్కింట్లో కరెంటు ఉండి మన ఇంట్లో కరెంటు లేకపోతేనే, పక్కింట్లో నీళ్ళు వచ్చి మన ఇంట్లో నీళ్లు లేకపోతేనే దానికి కారణం ఏందని ప్రతి దాని విషయంలో నిలబడి ఆలోచించి పరీక్షించి దాని కారణాన్ని వెతుకుతావు కదా. నెమ్మదిచ్చే దేవుడిని నమ్ముకొని నెమ్మదించే స్థలానికి వచ్చి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ నెమ్మదినిచ్చే దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఇంతవరకు నెమ్మది లేకుండా బ్రతుకుతూ నీ జీవితాన్ని కొనసాగితే దానికి కారణం ఏందని ఎప్పుడన్నా ఆలోచించవక్క? నువ్వు ఎందుకు ఆలోచిస్తావులే, నేను ఆలోచించేటట్టు చేస్తున్నా కడిగిన. ప్రభు సహాయం చేయను కాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వైపు చూడండి. ఇప్పుడు ఆసా దేశమంతా ఏముందట? వాళ్ళ నాన్నని రాజుగా చేసింది దేవుడే. వినండి, నా వైపు చూస్తా. ఆసాని రాజుగా చేసింది దేవుడే, వాళ్ళ నాన్నని రాజుగా చేసింది దేవుడే. అనండి, వాళ్ళ తాతని రాజుగా చేసింది అంతేగాని మీరు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అయితే వాళ్ళ నాన్న కాలంలో దేశంలో నెమ్మది ఉందని రాయబడలా, వాళ్ళ తాత కాలంలో దేశం నెమ్మదిగా ఉందని రాయబడలా. కానీ ఆసా కాలానికి మాత్రం వచ్చేలకే దేశం అంతా ఏముందని రాయబడింది. ఈ రాత్రి ఒక సేవకుడిగా కేకేసి చెప్పగలిగిన మాట ఏందో తెలుసా? మీ నాన్న కాలంలో మీ కుటుంబాల్లో నెమ్మది లేదేమో, మీ తాత కాలంలో మీ కుటుంబాల్లో నెమ్మది లేదేమో, మీ ముత్తాత కాలంలో నెమ్మది లేదేమో, మీ కాలానికి వచ్చేలకి నా దేవుడు నెమ్మది ఇచ్చి పంపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కృప విస్తారంగా ఈ ప్రాంతమంతా ఆవరించబడును గాక. కృపటి కార్యములు జరిగించును గాక. ఇందుకట్టుగా నిలబడిన ప్రతి దుర్గాన్ని నా దేవుడు కూర్చునైన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కృప విస్తారంగా దిగును గాక. వందనాలక్క. మీకేనమ్మా పెట్టండి అప్పుడప్పుడు వందనాలు. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఎందుకని అంటే అక్క, ఇప్పుడు ఎందుకని ఆసాకి ఇచ్చాడు? వాళ్ళ నాన్నకి లేదు. వాళ్ళ నాన్న రాజుగా చేసింది దేవుడినే, వాళ్ళ తాతని రాజుగా చేసింది దేవుడినే, ఆసాని కూడా చేసింది దేవుడినే. వాళ్ళిద్దరి కాలంలో ఏమోని ఆ నెమ్మది ఆసా కాలంలోనే పురుగు కూడా వస్తుంది. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు నెమ్మది అంటే, అభియ చచ్చిపోయాడు అన్నమే. అభియ ఎవరో తెలుసాక? ఆసా వాళ్ళ నాన్న అనండి, నాన్న. ఇప్పుడు అభియాకి కొడుకులు ఎంతమందో తెలుసాక? 22 మంది కొడుకులు. ఆవివరు అబ్బో అంటుందే. కూతుర్లు ఎంతమందో తెలుసాక? 14 మంది కూతుర్లు. ఇప్పుడు తండ్రి సింహాసనం మీద రాజుగా ఉండి చేస్తే 22 మంది కొడుకులకి ఏ ఆశ ఉంటది? నేను రాజు అవ్వాలి, నేను రాజు అవ్వాలి, నేను రాజు అవ్వాలి. కానీ అక్కడ రాజుగా ఒక వ్యక్తిని చేయాలంటే ఎవరు చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు ఆసాను రాజుగా చేసింది ఎవరు? దేవుడు. ఎంతమందిలో నుండి తీసి? 22 మంది కొడుకుల్లో నుండి ఒక కొడుకుని ఆసాని దేవుడు తీసుకొచ్చి రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొట్టండి ఒకసారి చెప్పండి. అయితే ఎందుకని దేవుడే రాజుగా చేసిన ఈ వ్యక్తి జీవితంలో ఎందుకు నెమ్మది ఇచ్చాడంటే, చదువున్నాను అక్కడ 2వ వచనం చదువుదాం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి ఎట్టున్నాడంటక్క? ఎవరు? ఆసా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? ఎందుకో తెలుసక్క? 22 మంది కొడుకులు మా నాన్నకి పుడితే 22 కొడుకులు మధ్యలో నుండి నన్ను తీసుకొచ్చి రాజును చేసి సింహాసనం మీదగా కూర్చోబెట్టిన ఆ గొప్ప దేవుడికి, ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి నేను వ్యతిరేకంగా కాదు బతకాల్సింది, అనుకూలంగా బ్రతకాలని ప్రతిష్ఠించుకొని జీవించాడు ఆసా. కొట్టు చాపట్ల. అందుకే దేవుడు ఆశా దేశాన్ని దేంతో నింపాడు? నెమ్మదితో నింపాడు. విను ఈ పూట జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనసు పెట్టి. 22 మంది కొడుకుల మధ్య దేవుడు నన్ను తీసుకొచ్చి రాజుగా చేశాడు. ఇక ఆయనకి వ్యతిరేకంగా నేను బ్రతకకూడదు, అనుకూలంగా బ్రతకాలని ప్రతిష్ఠించుకొని తాను బ్రతికినంత కాలం దేవుడికి ఎలా బ్రతుకుతున్నాడక్క? అందరూ అనండి అక్క. అనుకూలంగా బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఏమి ఇచ్చాడో ఈ రాత్రి మీ అందరికి చెబుతున్నాను. ఈ ఊర్లో ఈ ఊళ్ళో ఇంత ఇన్ని ఉండగా ఇన్ని ఇళ్ల మధ్యలో ఉన్న దేవుడు నిన్ను అక్కడ ఇంట్లో నుంచి నిన్ను తీసుకొచ్చి తన బిడ్డగా తన రక్తంలో కడిగి తన సొత్తుగా మార్చుకుంటే అంత గొప్ప దేవుడికి నువ్వు ఎలా ఉండాలి అన్నక్క? అనుకూలంగా ఉండాలి. ఎవరికో లేని భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా. నీ స్నేహితుకు లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు కదా. నీ బంధువులకు లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు కదా. నీ బజార్లో ఉన్న జనానికి లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు కదా. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇస్తే దేవుడికి మీరు ఎట్లుండాలి? ఏమంటున్నారు? ఉంటే ఎందుకు ఉండదు? ఏంటిది? నిన్నోళ్ళు గర్వపడిన కాక నా మాట అర్థం కావట్లేదా? ఉంటే ఎందుకు ఉండదు? ఏంటిది? ఉన్నవాడికి ఇచ్చాడా లేదా? నువ్వు కూడా ఉంటే ఏం జరిగేది? ఉండేది. ఇప్పుడు కరెంట్ ఉంది కాబట్టి లైట్ ఏం చేస్తుంది? మైక్ ఏం చేస్తుంది? చర్చిలో ఫ్యాన్ ఏం చేస్తుంది? వాటే వండర్ఫుల్ ఆన్సర్. అందరికి వందన. కుర్చీలో ఉన్నవాళ్ళు కూడా పెట్టవచ్చు కదా అక్క. ఒక కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుతుంది, ఒక కరెంట్ ఉంటేనే మైక్ మోగుతుంది, ఒక కరెంట్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది. అదే నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే నీకేముండేది? లేదంటే ఇప్పుడు ఏం లేదా? నువ్వు దేవునికి అనుకూలంగా ఎక్కువసేపు నేను మాట్లాడినాక మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ అక్క, ఈ రోజు నుంచి అయినా దేవుడికి ఏ విషయంలో నువ్వు అనుకూలంగా లేవో ప్లీజ్ అక్క, కుర్చీలో కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని అందరినీ దేవునికి అనుకూలంగా మార్చి నెమ్మదిని ఇవ్వటానికి దేవుడు ఒక మందిరాన్ని మీకోసం ఏర్పాటు చేశాడు. మీకోసం ఒక దైవజనుడిని ఇక్కడ ఏర్పాటు చేశాడు.
అందుకు తప్పంగా ఒకటి కాదక్క. అందుకనే నువ్వు మందిరానికి వచ్చి దైవజనుడు అందించే ప్రతి ఉపదేశాన్ని విని దేవునికి వ్యతిరేకంగా ఉన్న నీవు దేవునికి ఎలా మార్చబడాలి? కేకలేపుతంటే నిన్ను నోరులు తిరిగి అప్పటిదా బాక్సులు మించి వాయిస్ రాదు. ప్రభు శక్తినిచ్చును గాక, కృప పొందుకొందును గాక. ఇక చాలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికింది, ఇక చాలు దేవునికి ఆయాసకరంగా ఉంది, ఇక చాలు దేవుని విషయంలో తిరుగుబాటు చేసిన జీవితం చాలు. ఈ ఉపదేశం ద్వారా అయినా, ఈ సభ చివరి రోజైనా దేవునికి అనుకూలంగా బ్రతకడం నువ్వు ప్రారంభించు. నిన్ను బట్టి నీకు, నీ ఇంటికి, నీ బజార్కి నా దేవుడు నూరంతలుగా నెమ్మదిస్తాడా. కృప పొందుకొందుము గాక, కృప పొందుకొందుము గాక. ఎవరక్క ఆశ దేశానికి? చాలా మంది మలకరు రాజు అనండి. రాజు దేవుడికి ఎట్టున్నాడక్క? మీరేమన్నా ఊరికి ప్రెసిడెంట్లు ఎవరన్నా ఉన్నారా? పాపడుద్ది మాట అడిగాను అమ్మా, కుర్చీలో వాళ్ళు అటు చూస్తున్నారు. మీరేమన్నా లేకపోతే ఈ వార్డుకి నెంబర్ ఎవరన్నా ఉన్నారా? లేరుగా. దేశ రాజే దేవుడికి ఎట్టుండడు? ఆయనకి ఏం తక్కువ అయింది? అనుకూలంగా ఉన్నాడక. మనకు చూస్తే అన్ని మరి దేవుడికి అనుకూలంగా ఉన్నట్లు ఎట్టక్క ఎట్టయితే ప్రభు కృప చూపును గాక. ఈ రాత్రి వింటున్న మాటలు మిమ్మల్ని ఏదో గాయపరచాలను, హేళన చేయాలను మాట్లాడట్లేదక్క. మాట్లాడుతున్న ప్రతి మాటలు సత్యం లేదంటవా? నా దేవుడు ఈ రాత్రి మీతో ఇంకా మాట్లాడును గాక, కృప ఇచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడా, అక్క, చెల్లి, తండ్రి, ఇక నుంచే నా దేవుడికి అనుకూలంగా బ్రతుకుదాం, దేవుడికి అనుకూలంగా జీవిద్దాం. ఆశ పొందుకున్నట్లుగా మన కుటుంబాలని దైవ నెమ్మదితో నింపబడును గాక. ప్రభు అలా సహాయం చేయను గాక. మరొక మాట చదువు, నన్ను అక్కడే ఉంటుంది ఒక మాట చదువు. పరిశుద్ధ గ్రంథం దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనాన్ని చదువు స్పీడ్గా. ఎవరున్నారంటక్క? దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు కదా, చుట్టూ ఉన్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను ముందుకు వెళ్తున్నాను. ఒకటి, దేవునికి దేశ రాజే అనుకూలంగా ఉండి దేవుని ద్వారా ఏం పొందుకున్నాడు అనండి అక్క మాట. ఈ రోజు కూడా మీరందరూ కూడా దేవునికి అనుకూలంగా బ్రతికి ఆ దేవుని ద్వారా నెమ్మది పొందుకుందురు గాక. రెండవదిగా, దేవుడు నీకు నెమ్మది ఇవ్వాలి అంటే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట చెప్పండి? రెండవదిగా, దేవుడు నీకు నెమ్మది ఇవ్వాలంటే ఆయన నీకు తోడుగా ఉండాలి. తోడుగా ఉన్నారు అంటే మనకు తెలిసేది ఏమిటయ్యా అంటే గ్యారంటీగా మనం ఏం కలిగి బతుకుతాము? ఇది నెమ్మది లేకుండా బతుకుతున్నాం అంటే మనకి ఎవరు తోడలేడు? ఉంటారు, ఊరు మొత్తం మనకే ఉంటారు తోడు, కానీ ఉండాల్సినోడు లేడు. ఈ రాత్రి నుంచి అయినా ఉండాల్సిన దేవుడు తోడుగా ఉండేటట్టు బ్రతుకుదుము గాక. మరి దేవుడు తోడుగా ఉండాలంటే ఎట్ట బతకాలి పాస్టర్ గారు? ఎట్టుంటే ఆయన తోడుగా ఉంటాడు? చదువునా పరిశుద్ధ సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువు. మరియు దావీదు సమస్త విషయములలో మంచి బుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు అతనికి తోడుగా ఉండి. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా కొట్టు, గట్టిగా 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 సౌండ్ వినపడాలి. కనీసం పరలోకంలో ఉన్న దోతలు ఏంద్ర భూమి మీద రాత్రిపూట జరుగుతుందని చూడాలి. అలాంటి సౌండ్లు నీ చేతుల నుండి బయటకు వచ్చింది గాక. ప్రభు సహాయం చేయను గాక. వినండి, నా వైపు చూస్తా. దేవుడు తోడుగా ఉంటే నెమ్మది ఉంటుందట, సైతాను తోడుగా ఉంటే గలిబిలిగా ఉంటుంది కుటుంబాలన్నీ. అయితే ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఎలా బ్రతికితే దేవుడు తోడుగా ఉంటాడంటే, ఇప్పుడు కూడా ఒక రాజును చదువుకుందాం. రాజు పేరేంది? సమూయేలు ఏ దేశానికి రాజక్క? నాకు అర్థం కావట్లేదు. అయ్యో, ఈ సమూయేలుని ఏ దేశానికి రాజు యెహోవా చేశాడో రేపు పొద్దున ఆడికి పోయినాక మనందరం అడుగుదుము గాక. వద్దులేక్క, అంత దూరం తొందరగా పోవద్దులే. దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు కూడాట, దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారని చదువుకున్నాం? దేవుడు అనండక్క, మాట్లాడండి అక్క కాసేపు. ఎవరు తోడుగా ఉన్నారంట? ఎందుకు తోడుగున్నాడయ్యా? ఆ ప్రాంతంలో అంతమంది జనాభా ఉంటే, అంతమంది ప్రజలుంటే అందరికి తోడుగా ఉండకుండా దావీదుకే దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడయ్యా
ఏమిటాయంటే, ఒక కారణం ఏమిటాయంటే దావీదు బుద్ధి అంట మంచిగా ఉందంట. కొట్టు చప్పట్ల. మన యేసయ్యకి ఎన్నో పేర్లు ఉన్నాయి, వాటిలో ఒక పేరు ఏంటంటే మంచి దేవుడు. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడుగా ఉండటానికి ఒక కారణం ఏమిటాయంటే, దావీదు బుద్ధికెళ్ళి చూస్తేనంట చండాలంగా లేదట. ఎలా ఉందంట? మంచిగా కనిపిస్తుందట. ఎవరికి? ఏమనుకోవద్దన్నా, ఏమనుకోవద్దక్క, దావీదును చూసిన దేవుడు ఈ పూట నిన్ను కూడా భూమి మీద ఉండగా నీకెళ్ళి కూడా చూస్తుండగా దేవునికి నీ బుద్ధి ఎలా పడుతుంది? మంచిగా కనిపిస్తుందా, చెడ్డగా కనిపిస్తుందా? ఈ రాత్రి నీ బుద్ధిని మంచి బుద్ధిగా దేవుడు చేయను కాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీ బుద్ధి నా బుద్ధి మంచిగా ఉంటుందో, మంచి దేవుడైన దేవుడు తోడుగా ఉండి మనకేమనిస్తాడు? నెమ్మదినిస్తాడు. అందుకనే దావీదు కట్ట దేవుడు బుద్ధిని బట్టి తోడుగా ఉన్నాడట. అక్కడ 5వ వచనంలో దావీదు గురించి ఇంకా రాయబడింది, చదువునా. దావీదు పోయి, ఇంకోసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. పక్కన వాళ్ళు ఆయన కుర్చీలో కూర్చొని ఊగుతున్నాడు, 90 తాగినోడు. అప్పుడే ఆయన ఊగుడు ఆగాలంటే నీ చప్పట్లు గట్టిగా మాకు ఏం ఆగుతున్నప్పుడే ప్రభు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవబడిన వచనాన్ని గమనిస్తే అక్క వినండి, దావీదు మంచి బుద్ధి కలిగి బ్రతుకుతున్నాడు అంటే వినండి, దావీదు అంట ఏ స్థలానికి పోయినా ఏ బుద్ధి కలిగి బ్రతుకుతున్నాడంట. మీ అందరికి వందనాలు అక్క, ఎంత మంచిగా ఉన్నారో చూడండి. ఇంటికి పోయినా కూడా అంత మంచిగా ఉంటున్నారా? తలకాయ గొడుగు ఊపే ధైర్యం గుండెల్లో నుంచి నీకు రాలేకపోతుందంటే ఆడుంటున్నావు అమ్మా. సీరియస్ చూస్తున్నావా? వస్తా ఆగు, నీ దగ్గరికి వస్తా ఆగు. హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు చూడు ఎంత బాగున్నారో మీరు. ఇంటికి పోయినా కూడా బైబిల్ అక్కడ విసిరేసి అప్పుడు చూపిస్తారు యశ్వరూపం ఆయనకి. చూడు నన్ను అని. ఇంకెక్కడ వస్తుంది ఏంటిది నెమ్మది? మీ అందరికి వందనాలు. దావీదు స్థలాలు మారుతున్నా దావీదు బుద్ధి మాత్రం మారట్లేదట. నువ్వు ఇక్కడ ఉన్నట్లుగానే ఇంటికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పొలం వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్థలాలు మారుతున్నా నీ బుద్ధి మారకుండా నువ్వు చూసుకోగలిగితే నా దేవుడు నువ్వు ఎక్కడుండో తోడుగుండి నీకు నెమ్మదినిస్తాడా. నీ బుద్ధి మీదే ఆధారపడి ఉందక్క. ఈ రాత్రి నీ బుద్ధిని మార్చుకోనువా? ఏమనుకోవద్దాయా? ఈ మాట మిమ్మల్ని విమర్శించడానికి నేను చెప్పట్లేదు. ఒక సేవకుడిగా దేవుని తోడు మీకు అప్పచెప్పాలని మేము మాట్లాడుతున్నాం. సాతాను తోడు పెట్టుకొని ఇల్లంతా గలిబిలి గందరగోళం అల్లాడిపోతున్న నీ జీవితంలో వాడిని తప్పించి నా దేవుడిని ఆ స్థానంలో తీసుకొచ్చి మీకు తోడుగా ఉంచి మీ కుటుంబాలకి నెమ్మది ఇవ్వాలనే ఒక సేవకులుగా మేము అందరం ప్రయాసపడుతున్నామా. ఈ కృప మీరు పొందుకొని వెళుదురుగాక, ఈ భాగ్యాన్ని మీరు పొందుకొని వెళుదురుగాక, దీనిని అనుభవించుదురుగాక. అందుకని మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మన చూపు మారాలి, మన మాట మారాలి, మన ఆలోచన మారాలి, మన పడక మారాలి, మన నడక మారాలి. టోటల్గా నీ బుద్ధి చేంజ్ అయితే మంచి దేవుడు నీ పక్షాన నిలబడి నీకు తోడుగా ఉండి ఆయన నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం నా దేవుడి సభల ద్వారా నీకు నీ కుటుంబానికి ఇది జరిగించునుగాక, ఈ కృప పొందుకొందురుగాక. కనుక ఒకటి, దేవుడు తోడుగా ఉండాలంటే మన బుద్ధి ఎలా ఉండాలక్క? మంచిగా ఉండాలి. దావీదు వలె ప్లేసులు మారినా ఏం మారకూడదు, కృప పొందుకొందుముగాక. ఒకటి, మంచి బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటారు. రెండో మాట కూడా చదువునన్నా, ఒక మాట పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 3:32 కూడా తీయగలిగితే చదువు. రెండవదిగా యథార్థవంతులకు దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా దేవుడు నీకు తోడుగా ఉండి నెమ్మది ఇవ్వాలి అంటే నీకు ఏముండాలంట? యథార్థంగా బతకాలంట. నువ్వు చెప్పండి, ఎలా బతకాలి? చెప్పండి అక్క. కుర్చీలో కూడా ఒక మాట చెప్పొచ్చు అక్క. రెండవదిగా నువ్వు యథార్థంగా బ్రతికితే నీకు తోడుగా ఎవరు నిలబడతారట? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు మాకు వాళ్ళు తోడు లేరు,
నాకు ఎంతమంది బంధువులు ఉన్నారు కానీ ఎవరు తోడు లేరు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు కానీ ఎవరు తోడుగా లేరని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ రాత్రి నా దేవుడు మీకు చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, దేవుడే నీకు నీ కుటుంబానికి తోడుగా రావాలనుకుంటున్నాడు. మీరు చేయాల్సిన పని, మీ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదక్క. యథార్థంగా ఈ లోకంలో బ్రతికితే యథార్థవంతుడైన దేవుడు మీ పక్షాన నిలబడి తోడుగా ఉండి మీకు నెమ్మదినిస్తాడట. యేసయ్య మీకు సహాయం చేయనుగాక, ఈ కృప పొందుకొందురుగాక. యథార్థత అంటే ఏందో ఒక మాట మీకు ఎవరైనా చెప్పమంటారా? స్పీడ్కి లేకుండా అమ్మా, టైం అయిపోతుంది, చల్లటి గాలి వస్తుంది, నల్లటి మేఘాలు వస్తుంది. ఇట్లా అమ్మా, ప్రభు సహాయం చేయనుగా. ఏం పేరు నాన్న? అమూల్య. నీ పేరు? రోహిత్. నీ పేరు? వెన్నెల. అమూల్య, రోహిత, వెన్నెల. ఇప్పుడు వెన్నెల అక్కడ నుంచి నాన్న మీరిద్దరు మాట్లాడు. మీరు ఏం పేరు నాన్న? మర్చిపోయి. అమృతాను రోహిత్ ఎక్కడి నుంచి నాన్న మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వెన్నెల అంటుంది రోహిత్ ఇట్లా అంటుంది. రోహిత్ అంటే ఆగబ్బా వస్తున్నాను అంది. పిలువమ్మా. ఆగబ్బా వస్తున్నాను. ఓకే సరే. ఇప్పుడు లేదు. ఏం పేరు నాన్న? అమూల్య అని. ఏం పేరు నాన్న? రోహిత్ అంటుంది. అమ్మాయి అమూల్య ఆడకపోయామ్మ ఇన్ని రోజులు, అసలు నువ్వు లేకపోతే చిన్నా కూడా తిన్నట్టు, తాగినా కూడా తాగినట్టు. అబ్బా ఈ రోజు నిన్ను చూస్తే నా కడుపు, మీరే చెప్పండి, ఇక్కడికి వచ్చి వాక్యం కూడా నిండిపోయింది. అబ్బా అమూల్య అనగానే సరే మళ్ళీ లేదు. వెన్నెల అమ్మాయి రోహిత్ రావే అంటుంది. సరే ఈ లోపు ఏమైందంటే, అమ్మాయి ఈ రోజే నేను వచ్చింది, నేను మళ్ళీ కలుస్తాను, ఆ పిల్ల ఎంగలేని చదువుకులుతుంది పో అని చెప్పి అమ్మాయి వెళ్ళింది. వెళ్ళికొచ్చున్నా. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి వెన్నెల అట్ట పిలుస్తున్నావు రా అన్నగానే. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని తెలుసా? వెన్నెల అంటుంది, ఏంది అబ్బాయి ఇన్నిసార్లు పిలిచి రావు అంటే, ఈ అమ్మాయి అంటుంది, ఏమి లేదమ్మా, ఎవరు వచ్చింది? ఇన్ని రోజులు మన ఊరు బజార్ ప్రశాంతంగా ఉందమ్మా, ఇప్పుడు తగలబడింది. అమ్మమ్మ ఆ పిల్ల నుంచి కాదు, మళ్ళీ లేనిపోయింది, మీరు ఎటు ఎటు తిప్పేవాళ్ళు కొత్తకాలు తల్లే వచ్చింది. ఇక బజార్ ప్రశాంతంగా ఉండదు, పంపలో అమ్మ అడుగు పెట్టింది. ఈ పిల్ల ఆ పిల్ల ఉన్నప్పుడేమో తిన్నా కడుకునేట్లేదు, తాగినా దాహం జరగలేదు. అది ఇప్పుడు ఆ పిల్ల లేనప్పుడేమో ఇక ఊరుకి నాంచినవే బజారు. నాంచినవి ఎవరితో చెబుతుంది? మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి అంటే, ఈ పిల్ల ఉన్నప్పుడు ఒక మాట, ఆ పిల్ల లేనప్పుడు దానిని యథార్థత లేని. ఇప్పుడు మీరు చెప్పండి, మనిషి ఉన్నప్పుడు, మనిషి లేనప్పుడు. మీ అత్తే ఉందనుకో, ఊరికి ఎగ్జాంపుల్, గొంతటిది అన్నాకాలం సత్తే తట్టున్నాను, ఎప్పుడు చస్తావో గొంతటి నిజంగా సత్తే పోయింది, వస్తున్నాను అత్తయ్యా అని లేచిపోయి. ఇందాకేమని లేచావు? నువ్వు సత్తే పోయిద్ది అంది, ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య అన్నారు. ఇది యథార్థత అంటారా? మీ అందరికి వందనాలమ్మా, ఎవరు బలకట్లేదుగా అసలు నాతో. ఇలాంటి జీవితాన్ని లోకంలో మనిషి కాడ మనిషి మాట, మనిషి ఉన్నప్పుడు ఒకలాగన, మనిషి లేనప్పుడు ఒకలాగన. భర్త ఇంట్లో ఉన్నప్పుడేమో ఏంటి మావయ్య అంటుంటివి, వాడు పోయాడు అంటుంటివి, తర్వాత ఏమనుకోద్ది మాట. భర్త ఉన్నప్పుడు ఒకలాగన, భార్య ఉండి ఒకలాగన, అత్త మామూలు ఉన్నప్పుడు ఒకలాగన, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగన, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగన, స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకలాగన, పనికి వెళ్ళినప్పుడు ఒకలాగన. మీ జీవితాలు రకరకాలుగా అవసరం వెళ్ళేలాగా చేంజ్ అయ్యి యథార్థంగా లేకుండా బ్రతుకుతుంటే దేవుడు మీకు ఎలా తోడుకుంటాడు? ఈ రాత్రి నుంచి అయినా లోపల ఒకటి కాదు, బయట ఒకటి కాదు, లోపల బయట ఒకే మనసు కలిగి మనం బ్రతుకుదాము గాక. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి యథార్థవంతమైన జీవితం కలిగిన వారికి ఎవరు తోడుంటారట? దేవుడే తోడుకుండి వాళ్ళకి ఏమిస్తాడట? ఒట్టే యేసయ్యకి ఒకసారి చేతులుంటే గట్టిగా ఈ పోట. ప్రైజ్ ది లార్డ్. అందుకని రెండవదిగా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, ఒకటి ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగి బ్రతకాలి. రెండు, యథార్థంగా బ్రతికితే దేవుడు తోడుగా ఉండి మనకేమిస్తాడట? అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.
ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే మనం ఇక నుంచి దేవుడు తోడుగుండేటట్టుగా మంచి బుద్ధి కలిగి, యథార్థత కలిగి, లోకంలో బ్రతుకుతూ దేవుని తోడు కలిగి ఆయనిచ్చు నెమ్మదిని మనము మన కుటుంబము పొందుకుందుము గాక. దేవుడు మన పరిచయాలన్నిటిగా నెమ్మదిని అనుగ్రహించును గాక. మన సేవా జీవితంలో దీనిని అనుభవించుదుము గాక. ఒకటి, దేవునికి అనుకూలంగా ఉన్న వారికి దేవుడు నెమ్మదిస్తాడు. రెండు, దేవుడు తోడుగా ఉన్నవారు నెమ్మదిని పొందుకుంటారు. మూడవదిగా చదవక పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 50వ వచనాన్ని కూడా తీసి చదవండి స్పీడ్గా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుతున్నది. నెమ్మదిచ్చే వాక్యానికి ఒకసారి చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా కొట్టన్నా, గట్టిగా కొట్టు అక్క, కొట్టు ఆమె ఎగుతుంది, నువ్వు కొట్టే దెబ్బకే. ప్రభు సహాయం చేయనుగాక. మూడవదిగా నీకు నెమ్మది రావాలి అంటే ఈ లోకంలో ఎన్నో రకాలైన మాటలు మనం వింటాం, కానీ ఏ మాట ద్వారా మనకి నెమ్మది రాదు. కానీ దేవుని మాట అయిన వాక్యము ద్వారా మనకి ఏమొస్తుందట? నెమ్మది వస్తుంది. అందుకని సైతాన్ గాడు ఏ మాటలు ఎన్నాడో తెలుసా? ఎవరి మాటలైనా ఎన్నుతాడు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం విన్నాడు. మీరు కుర్చీలో కూర్చొని కాలుకుంటా మట్ట మీద కూర్చొని దర్జాగా మీరు వాక్యం వింటున్నారు. ఇందా మించి ఇదిగో ఈ తాతయ్య గారు ఈ లైట్ కింద నుంచొని చేతులు కట్టుకుని దేవుని మాట్లాడి చప్పట్లు కొట్టిన ఒకసారి. అంత బాగా దేవుని వాక్యం వింటుంటే ఆయన. ప్రభు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఈ రోజు మనము ఎవరెవరో మాటలు వింటున్నాం, కానీ చెవుకోసుకొని వినాల్సిన వాడి మాటలు, నెమ్మదినిచ్చే మాటలు. కొంతమంది మాట్లాడుతుంటే కోపం వస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే విసుగు వస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే గొడవలు జరుగుతాయి. కానీ దేవుని మాట ఇంటే ఏమొస్తుంది? అనరే స్పీడ్గా మాట. అందుకని మనం ఎవరు మాట వినాలి? దేవుని మాట విని ఆ మాట ద్వారా వచ్చే ప్రతి నెమ్మదిని హృదయంలో పొందుకుందుముగా. దేవుడు ఆ భాగ్యాన్ని అనుగ్రహించును గాక. అందుకని ఈ రోజు సైతాన్ గాడు ఏ మాట అయినా ఎన్నెత్తాడు, కానీ ఎవరు మాట ఎన్నాడు? అందుకని ఈ రాత్రి మీరు అందరూ దేవుని వాక్యం చేత మీ హృదయాన్ని నింపుకొందురు గాక. అదే మీకు నెమ్మదినిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా నెమ్మదిస్తుందో తెలుసా? దేవుని వాక్యం చదువు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తీసి చదివినానా? దేవుని వాక్యం ఎలా నెమ్మదిస్తుంది పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు కదా. ఎలా ఇస్తుందో నేను చెబుతా ఒక వారు చదివినానా? అక్క వినండి, దేవుని వాక్యం చెబుతుంది. అయ్యా పెద్దయ్య వినండి మీరు అందరూ. దేవుని వాక్యం మనకి ఎట్ట నెమ్మదిచ్చిందయ్యా అంటే, వాక్యం అట చెబుతుంది. ఏమని చెబుతుంది అయ్యా వాక్యం అంటే? ఈ రోజు మనిషి చేస్తున్న పని ఏందయ్యంటే, ఆహారము కాని దాని కొరకు వాక్యం అంటుందక్క, ఆహారం కాని దాని కొరకు మీరేలా డబ్బులు ఇస్తారు అంటుంది. ఏంటిది అంటుంది? ఇది వాక్యం అనండి, అందరూ అనండి. వాక్యం ఎలా నెమ్మదిస్తుంది అంటే, ఈ రోజు వినండి, ఆహారం కాని దాని కొరకు మనిషి ఏమెత్తున్నాడంట? చెప్పండి అక్క. నర్సాపేట పక్కనే ఒక ఊరుందన్న అయ్యగారు, ఒక ఊరుంది. ఆ ఊరు పేరు సంతగుడిపాడు అని ఆ ఊరుంది. ఆ ఊరిలో నర్సాపేటలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఒక అన్న ఉన్నాడు. మంచి బలంగా ఎత్తుగా ఉంటాడు. మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ కదా, ఆయమ్మ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. చక్కగా 2 మగ పిల్లలు పుట్టారు. ఏం జరిగిందో తెలుసా? ఆ అన్నకి ఆ అక్క మట్టికి చర్చికి వెళ్ళిద్ది పిల్లలు తీసుకొని. ఈ అన్న మాత్రం రాడు. ఆడికి చర్చికి రాడు. చర్చికి రాలేదు కాబట్టి ఏం లేదు అతని దగ్గర వాక్యము. ఆర్టీసీ డ్రైవర్ నర్సాపేటలో నైట్ 10-10:30కి డ్యూటీ ఎక్కుతారు. సూపర్ లగ్జరీ బస్సుకి, హైదరాబాద్ బస్సుకి. ఒక దండ వేసుకుంటాడు మెల్లో. పూల దండ కాదకు, మల్లెపూల దండ కాదకు. ఏ దండ తెలుసా? పాన్ పరాగ్ దండ. హైదరాబాద్ పోయేలేక దండ అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ బస్సు ఎక్కితే మళ్ళీ ఒక దండ వేసుకుంటాడు మెళ్ళలో. నర్సాపేట వచ్చేలేక దండ. వినండి జాగ్రత్తగా, ఆర్టీసీ డ్రైవరు బాగా సంపాదిస్తున్నాడు జీతంతో. దండలు వేసుకొని తిరిగిండు. చివరికి ఆ అన్నకి గొంతు క్యాన్సర్ వచ్చింది. డ్యూటీ ఆగాడు. ఇక ఉద్యోగానికి వెళ్ళట్లేదు. తిరగని హాస్పిటల్ లేదు. చివరికి గొంతంతా ఇన్ఫెక్షన్ అయిపోయి నీళ్లు తాగలేకపోతున్నాడు, అన్నం తినలేకపోతున్నాడు. అంతకుముందు బాగా జీతం వచ్చేది ఇంట్లో. ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్ళట్లేదు, డ్యూటీకి వెళ్ళట్లేదు, శాలరీ కూడా సరిగా
రావట్లేదు. ఇంట్లో తినటానికి తక్కువైంది, ఆయన తినటానికి ఎటు పోవట్లేదు, ఇంట్లో ఉన్న పిల్లలకి భార్యకి ఏమి లేదు, సరైన తిండి లేదు. ఆ ఇల్లు ఎంత గొల్లబారిపోయిందా అంటే, అంత ఉద్యోగస్తుడు నమ్ముకొని ప్రేమించి పెళ్లి చేసుకుని 2 మగపిల్లల కంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఏమి లేదు, తినటానికి తిండి లేదు. ఆ ఇంటికాడ 10,000, ఆ ఇంటికాడ 10,000 అప్పు చేసి క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తిరిగినా ఎక్కువైంది కానీ క్యాన్సర్ తగ్గలేదు. చివరికి మంచాలు పడ్డాడు. ఎన్ని సంవత్సరాలకో తెలుసా? 36, 38 సంవత్సరాలకి మంచాన పడ్డాడు. భర్త మంచంలో ఉన్నాడు, అప్పులు ఎక్కువైపోయినాయి. నెమ్మది ఉంటుందక్క? నెమ్మది ఉంటుందా? అదే వాక్యం అంటుంది ఏమని? ఆహారము కాని దాని కొరకు మనుషుడు ఏమెత్తున్నాడంట? ఆహారం కాని కైనీకి పాన్పారకు డబ్బులు ఇచ్చి ఏం తెచ్చుకున్నాడన్నా? ఇప్పుడు ఆ ఇల్లు నెమ్మదిగా ఉంటుందా? ఇది సీరియస్ గా విను. ఎన్నో కుటుంబాలు ఇలా ఆహారం కాని వాటికి డబ్బులు ఇచ్చి చాలా రకాల రోగాలు తెచ్చుకొని అప్పులు పాలయ్యి మధ్యలోనే తన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఆ అన్న కొన్నాళ్ళకి చచ్చిపోయాడు. ప్రేమించిన భర్త 38 సంవత్సరాలకు చచ్చాడని భర్తని అన్నం తినక ఆ చెల్లి కూడా చచ్చిపోయింది. ఆ ఇంట్లో 2 పిల్లలు దిక్కులేని అనాథలైపోయారు. ఇప్పుడు ఎందుకు ఆ కుటుంబం అలా అయిపోయిందో తెలుసా? దేవుని వాక్యం గనక అతని హృదయంలో ఉంటే ఇది ఆహారం కాదురా అని చెప్పి దానిని తినకుండా ఆపేదే దేవుని వాక్యం. కూడా చెప్పండి, నిజంగా చెప్పండి. కైని ఆహారం అన్నా? పాన్పరక ఆహారమా? గుట్కా ఆహారమా? చుట్ట ఆహారమా? సిగరెట్ ఆహారమా? ఒక్కొక్కడు ఇప్పుడు రింగులు తిప్పుతున్నాడు నోట్లో. ఏం పెట్టుకొని? రింగులు తిప్పుట తిరుగుతాయి. రాత్రి పేద అబ్బాయిగా లోపల రింగులు తిరుగుతున్నాయి. నువ్వు ఇక్కడ రింగులు తిప్పడం కాదు, లోపల తిరుగుతుంది. కొన్నాళ్ళకి బయట ఎత్తే అప్పుడు అర్థమైంది నీకు. అప్పులు పాలై డబ్బులు పెట్టి రోగాలు కొనుక్కొచ్చుకొని కుటుంబానికి నెమ్మది లేకుండా ఒక్కొక్క కుటుంబంలో పాడవడానికి కారణం ఏంటంటే దానిని ఆపగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. కొట్ట చాపట్లు. వాక్యం అంటుంది మనిషి ఆహారం కాని వాటికి ఏమిస్తున్నారట? ఈ ఎక్కడ పట్టిన కుర్రోడు 10 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి బీడీలు, సిగరెట్లు. అబ్బాయి ఏమన్నా వినాలంటరా? ముసిలో అవుతుండే ఒక్కొక్కడు. ఏమన్నానా? ఈ రోజు నెమ్మది లేకుండా కారణాలు ఏమిటాయంటే వాక్యము లేక ఆహారం కాని వాటికి పగులంతా కష్టపడతారా? ఏం పని? తెగ నిద్రపోతుంది. నిద్రపోవటానికి వచ్చింది అడికి. మీరు ఎవరు చూడలేదు, నన్ను చూడండి. పగులంతా కష్టపడతాడా? విజయవాడలో ఒక చెల్లి ఉంది, వాళ్ళ రైల్వే ఎంప్లాయ్. వాళ్ళ ఆయన చూసుకున్నాను, రైల్వే ఎంప్లాయ్. నెలకు 80,000 వస్తాయి. కానీ ఇంటికి వచ్చేలేకే, శాలరీ వచ్చేలేకే 0. ఎందుకు తెలుసా? ఆ 40,000 80,000 రాగతాలకే అప్పు పెడతారు. ఎక్కడ పోయి అనగల పక్కన అనగలే ఈడికాడు పోయి వాడికి పోయి ఈడికి పోయి వాడికి పోయి ఈడికి పోయి ఇంట్లో ఆలక ఒకడు బండి వేసుకుని పెట్రోల్ కట్టు. దేనికి? బండికి పోడంటాడు. డీజిల్ పోడు అని నీ గుండె పోడు అట్లా తాగే. ఏం లేక వాక్యం లేక. నేను అంటాను ఈ పూట ఒక సేవకుడుగా ఒక ఇంటికి తలుపు ఉంటే లోపల ఒక కుక్కను వాణిచ్చిదా, అన్నిని వాణిచ్చిదా, వరిని వాణిచ్చిదా? అదే గనక దేవుని వాక్యం గనక హృదయంలో ఉంటే ఇలాంటి మందు, ఇలాంటి సిగరెట్లు, ఇలాంటి కైనీలు, ఇలాంటి పాన్ పరగులు ఎయ్యి రాకుండా లోపల ఉన్న వాక్యం ఆపింది. కొట్టు తప్పటం. 80,000 శాలరీ రైల్వే ఎంప్లాయ్. ఎంగైనా వాడికి పోయి ఇంటికి పోయి నాకు పోయి ఇంటికి ఆడిపోతే ఏ పొయ్యిలో కూడా ముట్టించడానికి. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఇలా పతనం అవడానికి కారణం ఏమిటంటే జీవం కలిగిన దేవుని వాక్యం. అందుకే నాకు దేవుడు ఇక్కడ మీకు ఈ మందిరాన్ని పెట్టాడు. కొట్ట. అందుకే నాకు ఒక మంచి సేవకుని ఇచ్చాడు. కొట్టు చచ్చు దేపలా. అందుకే ఉపదేశ సభలు జరుగుతున్నాయి ఈ మధ్య. ఈ రోజు ఎంతో మంది మీరు ఏమనుకోవద్దు. ఈ పూట ఒక మాట చెబుతా. దొనకండి అని ఒక ఊరు ఉంది. ఆ పర్వాటికి ఆ ఊరు ఉంటుంది.
ఆ ఊరికి ఎట్లాగిన వాక్యం చెప్పడానికి పోతే ఒక చెల్లి ప్రార్థన చేయించడానికి నిలబడి అందరూ పోయిన తర్వాత చెప్పిన భాగ్యం ఏందో తెలుసా? తల్లి మాట, ఆ చెల్లి మాట, అన్నా ఇంటికి మా భర్త ఆదాయం అన్నా, మొన్నే ఫుల్లుగా తాగి వద్దయ్యా అంటే వెళ్ళలేదు, తాగి పోయి పడ్డాడు. సొడిగిరిగింది, మోకాలు ఇరిగింది, 2 చోట్ల ఇరిగింది. ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చి మంచంలో వేసాం. మంచంలో వేస్తే కొన్ని రోజులు అట్నే ఉన్నాడు. ఇక నడవలేకపోతున్నాడు, పెళ్ళెత్తున్నాం, ఇంట్లో ఆదాయం పడిపోయిందన్న, తింటానికి తిండి లేదు, పెళ్లి ఏడుకు వచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా బతకాలి అర్థం కావట్లేదన్నా. అట్లాంటి ఒక రోజు లేదు, అమ్మాయి రా అన్నాడు. దగ్గరకు పోయాను. ఏంది మామయ్య అంటే, రోజు ఈ బిడ్డలు కాదు కానీ కొద్దిగా ఏంటిదే బాగా చెప్పింది పెద్దమ్మ. తర్వాత సంగతి అసలు కాలుగా కొట్టింది, వాడు సొడిగా కొట్టింది ఏంటిది. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు రోజు బిడ్డలు మింగి నూరు సరి తప్పింది కానీ కొద్దిగా అంటే, పాపం చాలా మించి తాగినాడు కదా, జాలి పుట్టంట 90 తెచ్చి పోసిందంట. అసలు నువ్వు నాకు భార్య కాదమ్మా, దేవతలు అంటున్నాడు. ఎవరంట? దేవుడు నాకు భారీగా ఇచ్చిన దేవత. కాళ్ళు తిరిగి లేకుండా 1, 2 ఆడే సిగ్గు శరం లేకుండా బతుకుతున్న మనసులో ఇంకా అబ్బాయి ఇంకా లేదు. ఆ ఊరకు అన్నాను, నువ్వు కోపాడు, నేను కోపాడుతున్నా వినండి అక్క. కొన్ని 1 వారం తర్వాత మళ్ళీ లేదు అమ్మాయి. ఈ బిడ్డలు అయిపోయేదాన్ని ఇంట్లో పచ్చడి మెతుకులు కూడా లేక పిల్లలు కాలేజీ అనుకున్నారయ్యా. రేపు ఆ పిల్లలకి భవిష్యత్తు ఎట్టాలి ఒక భార్యగా నేను ఆలోచిస్తుంటే, నువ్వు చేసే పని ఏందయ్యా? అసలు నేను కాలు చెయ్యరు బట్టి మంచాన్ని గురి చేసినది ఏంది నువ్వు చేసే పని అంటే అంటాడండి. అమ్మ అంటే ఏదో చదువుతాడు అనుకుని దగ్గరికి వెళ్ళిందంట. కూర్చో అంటే అలాగనే కూర్చుంటే జుట్టు పుట్టుకుని మంచం కోటి తీసుకొట్టి అంటాడంటన్నా. నువ్వు ఆడ తిరుగుతావో నాకు అనవసరం, నాకు మాత్రం ఆ మాట నీ చెల్లి ఏడుస్తున్నా. నువ్వు ఎక్కడన్నా తిరిగి నాకు ముందుదే అంటున్నాడన్నా. బతకాలో చావాలో ఇంట్లో. పిల్లలు చూస్తేనేమో ఏమైపోతారా, తిండి చూస్తేనేమో లేదు, ఈ మనిషి చూస్తేనే ఎట్లా మాట్లాడుతున్నాడు. నేనేమో దేవుని నమ్ముకుని దేవుని దగ్గరకు వస్తున్నానన్నా. ఆ పాడు పని చేసే మనసు నాకు. చెల్లే, ఈ పూటని మీ అందరికి చెబుతున్నా, వాడు ఆహారం కాని దాని కొరకు ఏమిచ్చాడు? ఏం పోగొట్టుకున్నాడు? ఈ రోజు ఈ ప్రాంతంలో లేరా ఇలాంటి వాళ్ళు? ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు లేరా? ఇలాంటి జీవితాన్ని తాగి బ్రతికే నీచమైన స్థితిలో ఉన్న కుటుంబాలు లేవా? మీ ఎన్నలేరా? మీ తమ్ముళ్ళేరా? మీ బంధువులు లేరా? అందుకే ఇలాంటి వారందరినీ మార్చడానికే దేవుడు ఏర్పాటు చేసిన ఈ యేసు ప్రేమ మినిస్ట్రీ పరిచర్య ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేశాడు. చేతులంటే గట్టిగా కొట్టొచ్చునుగా, నా దేవుడి ప్రాంతాలకు విడుదల ఇచ్చును గాక, అట్టి కార్యాలు జరిగించును గాక. ఇలా ఎంతో మంది చెల్లెల జీవితాలు, ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడతని నెమ్మదిలేక దానికి కారణం ఏమిటంటే, ఆపగలిగిన వాక్యం వాళ్ళ హృదయాలలో ఇది మంచిది కాదు అని చెప్పగలిగిన శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం ఉంటే సిగరెట్ తాగడం, వాక్యం ఉంటే మందు తాగడం. రైజాలా తలుపుంటే లోనికి ఏం బావన్నట్టుగానే మనిషి హృదయం ఇప్పుడు ఏముండాలి? చాలు ఆ రాజకీయ మాటలు, ఆ సినిమాలు, ఆ పగల కక్షలు అన్ని డిలీట్ చేసేసుకొని లేకపోతే వాక్యాన్ని పెట్టుకునే హృదయంలో కొట్టండి సైకిల్. అందుకని అన్న వాక్యం ఉన్నవాడు ఇలాంటి తప్పు చేయడని తెలిసి సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం కదా స్పీడ్గా. నువ్వు తో పక్కనే ఉండవు, అది అయ్యగారు కూడా తో పక్కనే ఉండి జాగ్రత్తగా చదువు. మేసాలు చూడు ఎట్టుండో, ఎర్రగా తెస్తాడు, పళ్ళు లేవనుకున్న పీకుతుడు ఒక దెబ్బకే. ఆహా, దేవునికి మహిమ. కూర్చో కూర్చో. ఓకే ఓకే, శక్తి దేవుడు ఇస్తాడు. కూర్చో. కానీ 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 మన టైం లేదు, ఆలోచిస్తాడు నా రాజు. నేను కాదు అయ్యగారు, నేను కాదు అయ్యగారు చెప్పు. అందుకని త్రోవ పక్కన ఉన్నవారు వాళ్ళు వినేవారే కానీ అక్క వినండి, నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి హృదయంలో నుండి ఏమెత్తుకొని పోతున్నాడంటే, సాతాను మనిషి దగ్గరికి వచ్చి అపవాది వచ్చి హృదయంలో నుండి ఏమెత్తుకొని పోతున్నాడు? వాక్యం. ఎందుకు సైతానికి ఎత్తకపోయేది? ఆ చెవులు కొన్నాయో, ఆ ముక్కు కొన్నాయో, ఆ మెళ్ళ ఉన్నాయో,
ఆడవాళ్ళు చూడు, అమ్మో అయ్యో నోటి మీద వేసుకుంటున్నాడు వాడంట. అన్న వాడు మనిషి దగ్గరికి వచ్చి ఏం ఎత్తుకొని పోతుందంట? వాక్యం మాత్రం ఎత్తుకొని పోతున్నాడంట. ఫోన్ ఎత్తుకుపోవచ్చుగా? ఫోన్ ఎత్తుకుపోయాడు. ఏం ఎత్తుకుపోతుందంట? అయ్యగారు, మోసాయి గారు, నువ్వు మోసాయి గారే, నేను మోసాయి గారే, ఇద్దరు మోసే స్క్వేర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాది వచ్చి వాక్యం మనం విని వాక్యాన్ని లోపల పెట్టుకొని ఇలాంటి పాపంలో పడకుండా కాపాడడానికి దేవుడు వాక్యాన్ని ఇస్తే సైతాన్ గడంట మెదలకుండా వస్తాడంట. వచ్చి ఇన్ను బాగా ఇన్ను ఆ మోస పాస్ గారు చూతుడు మెదలకుండా ఇన్ను అని వచ్చంట మెదలకుండా హృదయంలో దాచుకున్న వాక్యాన్ని అంతా తీసుకొని పోతున్నాడంట. ఎవరు? ఇప్పుడు తలుపు లేకపోతే కుక్క వచ్చినట్లుగానే వాక్యం లేకపోతే వీడు మళ్ళీ ఎక్కడికి పోతాడు? ఈ రోజు దేవుని నమ్ముకొని కూడా మరలా తిరిగి పాపంలో పడిపోవడానికి కారణం ఏందో తెలుసండి? వాక్యం లేకే. అందుకే దావీదు అంటాడు, చదువు నాన్న చదువు, 119వ కీర్తన 11వ వచనం చదువు. నా ఏందయ్యా ఎక్కడన్నా ఈ ఒక్క మాట నేను ముగిస్తాను. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యానికి ఎంత శక్తి ఉంది కొట్టక్క. దావీదు అంటాడు, దావీదో మళ్ళీ అత్త ఇంటి మీద పోదాం అన్నావు అనుకో, నేను రాను అంటాడు. వాక్యం లేనప్పుడు ఎక్కడెక్కి తిరుగుతున్నాడు తెలుసా? డాబా ఎక్కి. ఎవరు? ఏం లేనప్పుడు డాబా మీద ఎక్కి పిచ్చి పిచ్చి పనులు చేసిండు. నేను ఎవరంగా చెప్పాలి, మీకు బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కడు కూడా ఏం ఎక్కుతున్నాడు? బతుకుతే అబ్బాయి కూడా ఏమెక్కుతాడు? 10 డాబా. అబ్బాయి డాబా ఎక్కకుండా ఉండాలంటే అబ్బాయి హృదయంలోకి ఏం కావాలి? వాక్యం. ఏడి అబ్బాయి వాక్యం వినడానికి ఎవడున్నాడు? మాయో నేను మీటింగ్ పెడతాను, మొత్తం దీన్ని పోలుకొని పని పోయి ఏడమ్మా. మరి వాడు ఎగ్జామ్ పోతున్నా, గట్టిగా చెయ్యి, పెన్నుకు చెయ్యి, పుస్తకానికి చెయ్యి. ఏంటిది? అబ్బాయి రేపు పోతుంటే అబ్బాయి ఎక్కడానికి బట్టికి బొమ్మానికి వెళ్ళిపోతాడు. వందనాలు అమ్మగారు. గట్టిగా చేయన్నా అన్న, గట్టిగా చేయలేదు అనుకుంటా. వాడు పోయింది అబ్బాయి డాబా ఎక్కి తిరిగి కాదు. కుర్రోడు లేడు, ముసలోళ్ళు ప్రతి ఒక్కడే ఎక్కి తిరుగుతున్నాడు దావీదు లాగా. ఏమి లేక హృదయంలో. ఎప్పుడైతే దేవుడు దైవజనుడైన నాతాన్ని పంపించి దేవుని వాక్యాన్ని దావీదుకు చెప్పాడో, దావీదు వాక్యం ఉన్నాడో, వాక్యాన్ని మనసులో పెట్టుకున్నాడో, దావీదు డాబా ఎక్కుతామంటే ఓయ్ నేను రానంటున్నావు. ఎందుకు రానంటున్నాడు అంటే లోపల ఉన్న వాక్యము దావీదుని పాపం వైపు తిప్పకుండా ఆపుతుంది. కొట్టు చప్పట్లు. ఈ కృప ఈ ప్రాంతం మీదకి వచ్చును గాక, ఈ భాగ్యం ఈ ప్రాంతం మీదకి వచ్చును గాక. హల్లెలూయా. ఒక్కొక్కడు హృదయంలో వాక్యం లేక ఎట్ట బతుకుతున్నాడు తెలుసన్నా? చదువు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 చదువు. ఏందన్న అసలు ఈ మాట? అసలు చదువుతుంటే నీ చెవులు ఎనబుద్ధి అవుతున్నాయా? అభ్యంతరం లేదు కదా. ఈ రోజు వాడు కొరింథీ సంఘంలో ఉండవాడు ఏం చేస్తున్నాడండి? ఎవరు నుంచుకున్నాడంటే ఒక తండ్రి భార్య నుంచుకున్నాడు అంట. ఆ చర్చికి పాస్టర్ ఎవరు తెలుసా? పౌలు. అట్టడు అంత పౌలు సంఘంలో ఎట్టంటే ఒక్కడేనంటాడు దేడా. ఆ కుర్చీలో ఆమె ఏమనుకోవద్దన్న. మరి మేము చెప్తారక్క. అంత మహిమ కలిగిన సంఘం, అంత రోషం కలిగిన వాడు దైవదేవుడు. అంటాడు నన్ను చూస్తే యేసుని. అంత రోషంగా కలిగిన వాడికి వార్త ఏ వార్త వినబడుతుందంటే, ఏ వదంతు వినబడుతుంది తెలుసా? మీ సంఘంలో ఒక్కడు ఇట్లాంటి పని చేస్తున్నాడు పౌలంటే సేవకుడికి సంతోషం అక్క, సేవకుడికి ఆనందమేనా? ఈ రోజు సంఘాలు ఇట్లాంటి తయారవడానికి కారణం ఏందో తెలుసా? ఏమి లేక వస్తారు కూర్చుని ఇక ఎన్ని సంవత్సరాల నుంచి నిద్ర లేదన్నా పాపం తేడ కూర్చొని మైకి పెట్టాలి నోటిగా వాక్యం కంటే కొరకని పెట్టడానికి.
ఇట్లా గొరకబెట్టి అది పాపానికి దొరికి ఆయన నేర్పించి వాళ్ళని నేర్పించి అందరు నేర్పించి అందనమ్మా. అందుకని వాక్యము గనక మన హృదయంలో ఉంటే చదువు 119 కీర్తన 38 వచ్చినది చదువు గట్టిగా. ఈ కోట ఇచ్చిన వాక్యము దేవుని వాక్యం అంట దేవుని భయాన్ని పుట్టించిందంట. కొట్టు చప్పట్ల. ఇప్పుడు దేవుని భయం పెడుతుందన్నా. పావు అంటే భయం, కప్పు అంటే భయం, బల్లి అంటే భయం, చీకటి అంటే భయం. ఇంకొక కావలేదు అర్ధరాత్రి మాయో లే అంటది. ఇప్పుడు లేస్తున్నా అంత పని చేయదు మాయలే. ఏదో బాత్రూమ్ పోయాలి. మీ బాత్రూమే కమ్మది, పక్కన బాత్రూమ్ కాదుగా. మరి మీ బాత్రూమ్ పోవటానికి ఆయన ఎందుకు? ఈ బాత్రూమ్ కంటే ఏమంటది ఆయన దెయ్యాలు పొడిచి కొడుకుదు. ఎవరు నీ కాడికి ముందు ఇల్లు పెట్టి రుకుతుడు ఆయన లేపింది అందునా లెక్క. ఎవరు రోజు కదా ఎప్పుడు ఏడుతో పోతున్నారని శాఖరన్న నన్నేసండి. ఎవరు రోజు ఎందుకు మరి వందనాలన్నా, ప్రేమతో వందనాలన్నా. ప్రైజలా హల్లెలూయా. చుట్టూరు వానే ఏందో ఎటు చూసి కారంతో వానలోనే వస్తుంది. ఇదేందన్న శాఖరన్న వానలో పిలిచామనుకున్నాం. దేవుని కొడుకులు ఎక్కడ ఇక్కడ దేవుడు వానలు ఎక్కడ చూసి కొట్టో చేసాయి కొలిసారి. దైవ చిత్రం ప్రాంతంలో వాక్యంలో నెరవేర్చుకోవాలని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. అందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఒక మనుషుల్లో ఎవరు భయాన్ని పుట్టించింది? దేవుని భయాన్ని పుట్టించింది. దేవుని భయం ఉన్నవాడు ఏం చేయడు తెలుసా? పాపమే చేయడం. అందుకని యేసేపు అంటాడు, తన అన్నదమ్ములందరూ నిలబెట్టి ఒక మాట అంటాడు. యేసేపు ఏమో తెలుసా? నేను దేవునికి భయపడువాడును. కావాలంటే ఆదికాండం 42:18 చదివిన. ఎందుకంటే టైం లేదన్నా, నేను వెళ్ళిపోతాను స్పీడ్గా. దావీదు అంటాడు వాళ్ళ అన్నమ్మలందరూ నిలబెట్టి, అన్నా నేను ఎవరినో తెలుసా? దేవునికి భయపడే యేసేపు మీదంట పోతీఫరు భార్య ఏమేసిందంట? కన్ను. అందునా లెక్క. నీకేనక్క ఆమె కూడా పొందనాలయ్యా అంత కోపం అవుతుంది నా మీద. నీకో నేనేమన్నా నాకు పోటీ పోయి ఏసేపు గురించి అయితే నీకెందుకు నా మీద అంత కోపం? ప్రభు సహాయం చేయను నాక. కానీ కొంచెం నిద్రపోతారు అనేది చెబుతున్న ఇబ్బంది లేదు కన్నా. వేరే కోపడరుగా. ప్రభు సహాయం చేయనుగాక. అయ్యగారు ఏదో అర్థమవుతుందా? కుర్రోడు పెళ్లిగా 17 సంవత్సరాలు ఉద్యోగం చేద్దామని ఐగుప్తుకు పోతే, ఐగుప్తు ఉద్యోగం చేస్తుంటే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా? సైన్యాధిపతి ఇంట్లో చేస్తుంటే సైన్యాధిపతి ఉద్యోగం పోతే సైన్యాధిపతి భార్య ఇంట్లో ఉండి ఇంట్లో ఉద్యోగానికి వచ్చిన పిల్లగాడిని అంటది వాడి మీద కన్నేసిందంట. ఇది న్యాయమేనా మీకు? అట్లాంటి మనుషులు ఉన్నారండి ఈ రోజు. వాళ్ళ ఆయన క్యారేజ్ కట్టి పంపిస్తారా? మీకు వందనాలయ్యో. పెద్దల మీద అప్పు మంచి అనుభవం కలిగిన వాళ్ళు కూర్చున్నారు. అయ్యో అన్నట్టు చూస్తున్నారు. ఈ రోజులో లేదా? ఎలాంటి స్పిరిట్ పనిచేయట్లేదా? ఇలాంటి ఆలోచన పనిచేయట్లేదా? వయసు వాయు వరుస లేకుండా ఈ రోజులో ఎన్నో కుటుంబాలలో ఇలాంటి స్పిరిట్లు పనిచేస్తున్నాయి. వాటిని ఆపగలిగిన శక్తి జీవము కలిగిన యేసయ్య వాక్యానికి మాత్రమే ఉంది. అందుకే ఈ సభల్లో ఏమి ఏరులై పారుతుందో తెలుసా? దేవుని వాక్యము ఏరులై పారుతుంది. అందుకనే ఇప్పుడు యేసేపుని మీద కన్నేసిన యేసేపు ఆ పాపం చేయడానికి ఒప్పుకోలేదు. యేసేపుకి ఎవరు భయం ఉందక్క? అందరూ అనండి అక్క, దేవుని భయం. ఈ టైం ఎందుకు బాగుంటుంది బాజాయి గారు? టైం ఎంత అయ్య గారు? నేను ఇంత చెప్పాలనుకున్నా, నాకేమో టైం అయిపోయింది. సరే ఇంకొక బిడ్డ చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు మనుషులు ఏ భయం లేదు? దేవుడి భయం లేక ఒక్కొక్కటి వ్యవహారం ఎట్ట పడితే అట్ట ఇష్టం వచ్చినగా బతుకుతున్నారు. ఇక్కడ అంత ఉద్యోగస్తుడు భార్య అయింది కూడా అలాంటి పాపంలో దొరుకుతుందంటే దానికి కారణం వాక్యం లేదు. యేసేపు కడే ఉంది, వాక్యం ఉంది. ఆ వాక్యం దేవుని భయాన్ని కలగజేస్తుంది. సరేలే, నేను ఈ బిడ్డతో ముగిస్తా, టైం ఇటు అయిపోయిందిలే. ఏదేమైనా అన్న దైవ చేతిలోకి వచ్చే సొంత నేను బతుకుంటే నువ్వు నన్ను పిలిస్తే వస్తాను. చదువునా ఈ రోజు ఒక్కొక్కడికి దేవుని భయం లేక ఏం జరుగుతుంది తెలుసా అన్న? బైబిల్ని చూద్దాం. ఎవరు కొద్దిసేపు ఏమి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువు అక్క.
ఎందుకమ్మా మీరు బడికి పోయి కాలేజీకి డబ్బులు లక్షలు కట్టి ఒక్కడు కూడా ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడికి ఎవరికి బలం జాగ్రత్త చదువు వాక్యం రాచిపోవడం యక్షాకాలం ఇవ్వక నువ్వా మరికొడి ఆయనకి ఏ ఊరు తెలబడి చదువుతుడు ఏదో మాట్లాడేది ఈ ప్రతి వాడికి బాగా కలిసింది అసలు నేనేం చేయాలన్నా ఈ శాఖరన్న ఈ మంచినే మీ కాడ కూర్చోబెట్టుకుని లాభం లేదు ఈ మంచినే వెళ్ళేవాడే ప్రతి ఒక్కడు అంటన్నా బాగుగా బలిసిన గుర్రం వల్లే ఇక్కడ చదివేవాళ్ళు చాలా మంది ఉన్నాడు తెగ చదువుతున్నావు ఏం చేస్తున్నారంటాక అన్న ఏం చేస్తున్నారంటే ఇటు అటు బాగుగా బలిసిన గుర్రం వల్ల ఇటు అటు ఈరోజు ఈ బజార్కి ఏం పని అన్న వాడికి ఏం పని ఈ బజార్కి ఆ బజార్కి తిరిగే పని వాడికి ఏం పని చదువు అది అక్కడ చదువుతుంది వాళ్ళ ఆవిడ కోసం కాదంటే ఎదురుతుంది ఎవరు భార్య కోసం అంట ఏమి లేకన్నా ఎవరు భయం లేక దేవుడు భయం లేక ఈ రోజు ప్రతి ఒక్కడన్నా ఆ బజార్కి ఈ బజార్కి ప్రతి ఒక్క ఆడ మనిషి ఆ బజార్కి ఈ బజార్ తెగ తిరిగింది గల్లు మంది పట్టాలు పెట్టుకొని అమ్మో పోయిపోయింది ఏం పైనమ్మా ఆ బజార్కి ఈ బజార్కి తిరగాల్సిన అవసరం బైబిల్లో అంత బాగా రాసి పెట్టాడు దేవుడు ఒక్కొక్కరు బతుకు రాసి పెట్టాడన్నా ఆ బజార్కి ఈ బజార్కి తిరుగుతాడంట ఎందుకు తిరుగుతున్నాడంటే పొరుగువాడు భార్య కోసం తిరుగుతుందంట ఆ పొరుగువాడు భార్య కోసం తిరుగుతూ చదువునా ఏం చేస్తున్నాడంట సైకిల్ ఇస్తున్నాడు ఏం చేస్తున్నాడంట ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు తల్లులు మహా తల్లులు ఇద్దరు కూర్చున్నారు బ్యాగులు పెట్టుకొని తల్లి శాఖ ప్రతి ఒక్కడన్నా ఆ బజార్కి ఈ బజార్ తిరిగి సైకిల్ ఇస్తానంట చెప్పు చెప్పమ్మా ఆడింది యేసు ప్రేమ మందిర చివరిలో యాప్ షెట్ ఉంది బండిలో టీవీలు పెట్టి ఆడే అక్క ఒక్కొక్కడు ఒక్కొక్క అన్నయ్య చెప్పండి ఆడన్నయ్య కాదు చెప్పబాయ్ బాబాయ్ కాదు ఒక్కొక్కడు ఆ బజార్కి ఈ బజార్కి తిరిగితే సైకిల్ ఎత్తున్నాడు ఏం తీసుకొని ఏమి లేక దేవుని భయం లేక దేవుని భయం రావాలంటే వాడు హృదయంలోనికి ఏం రావాలి దేవుని వాక్యం వాక్యానికి శక్తి ఉంది కొట్టు చప్పట్లో వాక్యాన్ని చదువుతామా ఇంకా ఒక్కొక్కడు తిరుగుతా ఆ తిరిగే వాళ్ళు కూడా పెద్దయా ఆ తిరిగే వాళ్ళు కూడా ఎట్లుంటా తెలుసా చదువు ఇలాప గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం బరీగా తినరు ఏమవుతుందని అందుకని సుకుమారంగా తింటారంట అన్నా ఇంకా చదువు ఎందుకు ఆ సుకుమారమైన భోజనాలు తింటాం ఎందుకు ఈ చెవు కింద ఈ ఫోన్ పెట్టుకొని ఆ బజార్కి ఈ బజార్కి దిక్కు లేని వాళ్ళు రోడ్డు మీద పట్టడం ఎందుకు చదువు అసలు ఎక్కడ వస్త్రాలు వేసుకుంటారా తెలుసు మమ్మీ ఉంటుంది ఒక్కొక్క వస్త్రాలు మామూలు వస్త్రాలు వేసుకోవడం నాటి తిరిగేవాళ్ళు ఏమనుకోవద్దు నుండి నన్ను గెలిపించును కాక ఎందుకు కర్మ పెంట కుప్పల మీద కొనుక్కోవాల్సిన బాధ ఎందుకు ఆ బజార్ ఈ బజార్ తిరగడానికి ఆమెతో ఏమవుతా ఆయనతో ఇంత మాట్లాడేందుకు సుకుమారమైన భోజనం చేయడం చివరికి దిక్కు లేక పెంట కుప్పల మీద కౌగులించుకొని పండుకుంటున్నారంట చదువు అయ్యా ఎట్లుంటారంట ఎంత నైస్ గా ఎంత శుభ్రంగా ఉంటారట తిరిగే వాళ్ళు చదువు అయ్యా న్యాయం చెప్పండి అన్న ఏ అడిగుడు అన్నా కానీ పాల కాడికంటే తెల్లగా ఉన్న ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఉన్నారా లేరా మరి వాళ్ళు అంత తెల్లగా అట్టయ్యారన్నా కడుపు పిద్దుతట్టుంది తల్లికి ఎట్టయ్యారంటే ఏం లేదన్నా యూట్యూబ్ చూసి యూట్యూబ్ తెచ్చుకొని పోసుకొని పాలకాడకి మీ ట్యూబ్లో అమ్మో పెట్టుకుంటే ఆడవాళ్ళు కాడేవాడ వాళ్ళకి ఎక్కువ రాసుకునేది ఆ ట్యూబ్ యూట్యూబ్ రాసుకొని ఆ బజార్కి ఈ బజార్కి తిరిగి
చివరికి పెండ కుప్పలు కౌగులించుకునే పరిస్థితి వెళ్ళారట. ఇంత పాలకాడికి తెల్లగా ఉంటారు. చదువునా చదువు స్పీడ్గా అర్థంలాగే ఉంటారు. చదువు ఏమైంది చివరికి? ఏందన్నా ఇందాక ఎట్లా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఎట్లా అయ్యారు? ముక్కు కాడుతున్నారు. ముక్కు కాడికి నల్లగైపోయారంట. చదువు అంత ముందు బజార్లో ఏమంటే ఆ చెప్పు తిరుగుతుంది చూసినే, అంత ముందు చూసిన వాళ్ళు ఎందుకు పడతారు? అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు నల్లగా ఉండి చదువు చదువు బాబాయ్. ఇంకా 6 ప్యాకెట్ 8 ప్యాకెట్ ఫ్యామిలీ ప్యాకెట్ ఏ ప్యాకెట్లు లేవా? అన్ని ప్యాకెట్లు పోయినాయా? అన్ని పందిరం అయిపోయి నల్లగా బగ్గ అమ్మాయి కొద్దిగా ఇటు చూడు. అమ్మో శేఖర్ అందరూ నన్ను వీడియో తీసుకుంటున్నారు, నీ మీద కేసు పెడతా. నల్లగా ఉండవు ఎట్ట అయ్యారంట, బొగ్గే నలిపోయితే నల్లగా అయ్యారంట. అసలు ఎండిపోయిన కర్రలాగా అయ్యారట. ఈ లక్షణాలన్నీ మీరు ఏంటంటే ఒక వ్యాధి గుర్తు రావట్లేదన్నా. ఈరోజు అలాంటి వ్యాధికి పాపానికి గురి కాకుండా ఉండాలంటే ఆపగలిగిన శక్తి యేసయ్య వాక్యానికి మాత్రమే. ఒకరోజు ఇలాగనే నేను కాకినాడ దగ్గర ఉప్పాడ వాక్యం చెప్పడానికి వెళ్తేనన్నా, ఇలాగనే ఒక తెల్ల ఉంది, ఆమెకి 80 సంవత్సరాలు ఉంటాయి. కళ్ళు కూడా అప్పలేనంత భూతద్దాలు లాగుండి ఆ తల్లి గారికి అద్దాలు. కర్రతో వచ్చింది. మీటింగ్ అయినాక ప్రార్థన చేసుకొని మా అమ్మాయికి ఒక్కసారి ప్రార్థన చేసుకుంటా, అయ్యా నీకు దండం పెడతానంటే ఆ తల్లి మాట తట్టుకోలేక వెళ్ళా. ఉప్పాడంతా పల్లెకారులు అన్న గుడిసెలు అన్ని కిందకుంటాయి, చాకులు పట్టేవాళ్ళు వాళ్ళు. ఆ లోపలికి వెళ్ళి 20-22 సంవత్సరాలు ఉంటే ఆ చెల్లికి అస్థి పంజరం లాగా తల కూడా పీసులాగా అయిపోయి నల్ల కప్పేసి ఆ కూర్చున్న పెంట మీదనే అక్కడే ఆ మనసులో పడుకున్నదన్న. నేను ఆ లోపలికి వెళ్ళగానే భయంకరమైన దుర్వాసన వస్తుంది. నేను వెళ్ళి అమ్మ అంటే చాలా సేపటిగా చెల్లి ఎవరు అంటే నేను పాస్టర్ గారిని అమ్మా ఏమైందమ్మా నీకంటే ఆ చెల్లి చెప్పేది రోగం అంటాయా, మా ఆయన అటు తిరిగి చచ్చిపోయాడు, నాకు వచ్చింది. ఆ పిల్లలు నా కొడుకు. ఈ బజార్ అంతా నా బంధువులే, అందరు బాబాయిలో మేనత్తలో మేనమామని ఒక్కళ్ళు మా ఇంటికి. దిక్కులేదని కొనుక్కున్నాను. మా అమ్మ కళ్ళప్పడంగా ఆమె నన్ను చూసుకుంటుంది. అయ్యా ఆ చెల్లి బాధిని గుండె పగిలిపోయిందాక ఆ 2 పిల్లలు కూడా ఊరు వాళ్ళకి రానివ్వట్లేదు. ఆ తల్లి చచ్చే స్టేజ్లో ఉండి పరిచర్య చేయించుకోవాల్సిన తల్లి ఏం చేస్తుంది? ఇప్పుడు కూతురికి తల్లి కాబట్టి చేస్తుంది. ఆ తల్లి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన నా దేవుడి పూట నీతో మాట్లాడుతున్నాడా? తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించే దేవుడు మన యేసయ్య. నిజమా? ఆయన మాటకి అవకాశం ఇస్తే, ఆయన వాక్యానికి అవకాశం ఇస్తే, ఆయన వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకుంటే ఏ పాపము చేయడానికి నీ అడుగుబడి అయినా ఏ పాపం నీ దగ్గరకు రాకుండా నీ లోపల ఉన్న వాక్యం ఆపితే వాక్యానికి అంత శక్తి ఉంది. అందుకే యేసయ్య ప్రేమ మందిరం ద్వారా ఇలాంటి వాక్యాలన్నీ ప్రకటించబడతాయి. నీకు ఎక్కడికి వెళ్ళిన ఇలాంటి వాక్యం దొరకదక్క. ఏమనుకోది మాట అన్నా నన్ను క్షమించండి. నన్ను ఈ జీవము కలిగిన మాటలు, నెమ్మదిచ్చే మాటలు, పాపంలోనికి వెళ్లకుండా ఆపే మాటలు, పాపము చేయకుండా ఆపే మాటలు, ఆ శక్తి కలిగిన ఉపదేశం ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన ఈ దైవజనుల ద్వారా ఈ గ్రామంలో ప్రకటించబడుతుంది. తొట్టు చాపాట్లు పొందుకుందుముగాక. అందుకని మన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలి? హృదయమనే మాట్లాడలేదు. ఎంత అరుతున్నా, కాకరిసినట్టు అరుతున్నా కూడా మనసు మారుతుంది కసరా. అందరూ కూర్చొని ప్రభు సహాయం చేయను గాక. అందరికి వందనం. మరి ఇలాంటి వాక్యం కావాలంటే మీరు ఆడికి రావాలక్క.
చెప్పండి అక్క. కూరగాయలు కావాలంటే ఆడికి పోతారు, చదువు కావాలంటే ఆడకు పోతారు, టాబ్లెట్లు కావాలంటే. ఇలాంటి శక్తివంతమైన ఉపదేశంతో కూడిన వాక్యం కావాలి అంటే యేసయ్య ప్రేమ మినిస్ట్రీని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. కొట్ట చాపట్లో ఇక్కడికి మీరందరూ వచ్చి ఈ విలువైన వాక్యాన్ని, ఒకటి దేవునికి అనుకూలంగా ఉంటే నెమ్మది, దేవుడు తోడుంటే నెమ్మది, 3 దేవుని వాక్యం ఉంటే నెమ్మది. ఆ వాక్యం కావాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి నువ్వు వచ్చుదువుగాక, ఆ కృప నువ్వు పొందుకొందువుగాక. చెప్పాల్సింది చాలా ఉంది కానీ టైం లేక చెప్పలేకపోతున్నా. ప్రభు కృప చూపును గాక.